హలో గైస్, నేనైతే ఇక్కడ వర్క్ చేయడానికి అయితే వచ్చాను. ప్రస్తుతానికి నేనైతే డబ్బుల కోసం అయితే వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మా పేరెంట్స్ అయితే నన్ను అప్పగించారనమాట బేబీని చూసుకోమని. ఆ బేబీ కోసం అయితే నేనైతే వెళ్తున్నాను. ఇప్పుడు ఆ బేబీ ఎక్కడ ఉందో ఎలా ఉందో కూడా నాకే తెలీదు. వాళ్ళు కనీసం రూమ్ నెంబర్ కూడా అని చెప్పకుండా వెళ్ళిపోయారు గైస్. అందుకనే నేను చాలా బాధపడుతున్నాను. ఓకే, లిఫ్ట్ అయితే వచ్చింది మనకి ప్రస్తుతానికి. ఇప్పుడు ఏం చేయాలి నాకే అర్థం కావట్లేదు. ఏంటిది? ఇదే మనకి లాక్డ్ అంట, ఇది లాక్డ్ అంట, ఇది లాక్డ్, ఇదేమన్నా లాక్డా? ఇది లాక్డే. ఇది ఎలివేటరా? ఇది లాక్డ్. లాక్డ్, ఇది లాక్డే కదా. లాక్డ్. ఇప్పుడు ఏం చేయాలి? పైన చూస్తేనేమో చెక్ ది ప్లాంట్ పాట. ఓకే, ఎక్కడుందాకి? నేను ఇంకా ఏదో నేనైతే లాస్ట్ టైం ఆడాను చేసి అందుకనే ఓపెన్ చేశాను. అమ్మగారే బయట ఉన్నారు, ఇంకా మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే బేబీకి పాలు పట్టించాలి గైస్. పాలు పట్టిస్తాను నీకు. పాలు ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా పాలు. నాకు మరీ చెప్పారు బేబీని చాలా టేక్ కేర్ తీసుకోకపోతే చాలా ఎక్కువ చేస్తుందని. అందుకనే కదా తీసుకుంటున్నాను. సరే బొజ్జుంటావు అయితే. ఏంటి అప్పుడే పద్ధతి పాడు అంటే నీకేం ఉండదా బేబీ? రావడం, వెళ్ళడం, తినడం, పండడం అంతే. ఇంకా నీ బతికిందే. చిచి తినడం. ఏది బయట ఎలా ఉన్నావే? బయట ఎందుకు ఉన్నావే నువ్వు? సరేలేండి, ఇక్కడే మార్చేద్దాం. పాక్కుంటే వెళ్ళిపోయినట్టుంది పాపం. పడుకుంటావా ఇప్పుడేనా? మళ్ళీ ఏంటిది? మళ్ళీ పాలు పట్టించిన మళ్ళీ ముడ్డు కడగాల్సి వస్తుంది. వాషింగ్ మిషన్లో పండు పెడితే ఎలా ఉంటుంది గైస్? సరిగ్గా ఉంటుంది. కింద వెళ్ళిపోయింది. బాధపడకమ్మా, బాధపడక. పక్కి ఇసిరైతే బుద్ధి వస్తుంది. నీకు నీ మొఖానికి స్టోరీ కూడా ఎక్కువైనా బాబు. పడుకోమంటే పెద్ద యాక్టింగ్ చేస్తాం. మనకి ఇదంతా చదివే ఓపీ లేదు, కానీ అలా వెళ్ళిపోదాం అంతే. నిద్రవే లేకపోతే మళ్ళీ ఇంకో స్టోరీ చదవాలా? నిద్రవే కదా అయితే. సరే మళ్ళీ నీకోసం వండర్లు నన్ను చంపేస్తారు. మనకు ఆ గోడొద్దు. పడుకుందాం. లెట్స్ స్లీప్ గైస్. స్లీప్. బాయ్ అవ్వడం బాయ్. ఏంటి బేబీయా? బేబీ మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు? ఎందుకు పడుకోవా నువ్వు? రాత్రి అంతా గోల్ చెత్తు కూర్చుంటావు. బేబీ ఏది? ఏది బేబీ? కింద ఉన్నావేటి? ఏంటి నువ్వు? ఇప్పుడే కదా పైకి వెళ్ళాను, కిందకి ఎలా వచ్చాను బాబాయ్? నేను ఇలా కాదే బాబు, పక్కకి ఇసిరేయండి. పక్కకి ఇలాగా పక్కకి ఇసిరేయండి. భలే తలనొప్పి తిప్పిస్తున్నావే బాబు నువ్వు నాకు. పడుకో. ఏంటి ప్లస్సీ కావాలా? ఈ మొఖాన్ని ప్లస్సీ కూడా ఎక్కువైనా బాబు. ఇంకా తీసుకో. పడుకో. నిద్ర బాగా. మనం ఏం చేస్తాం ఇంకా? టీవీలో అలా టీవీ చూస్తే నిద్రలోకి జారుకుందాం. మనకు అది ఎక్కువ. లెట్స్ స్లీప్ గైస్. మళ్ళీ వస్తే ఇంకా నాకు నిద్ర వచ్చినట్టే. ఇంకా ఇప్పటికే మొత్తం పిచ్చెక్కిచ్చేస్తున్నాడు బేబీ నన్ను. బచ్చరాగ్గా గైస్. పొద్దున్నే ఏటి మాగిది ఇందే. పెద్దోళ్ళు చెప్పిన సాయంత్రం ఎప్పుడు మనం నోరు దాటకూడదు. తినడం, వెళ్ళడం, పంటం. ఏంటిది ఎలా ఎగిరిపోతుంది? ఏంటిది? రావే బాబు. డేబర్ కళ్ళు రావడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. వెళ్ళరావే దండం పెడతాను. వెళ్ళిపోతుంది ఇది. మన మాటని ఎవరు లెక్క చేయరని మా పెద్దనాన్న చెప్పారు గైస్. ఇప్పటిదాకా అది
అబద్ధం అనుకున్నాను కానీ నిజం అవుతుంది అది. చివరికి డైపర్ కూడా అన్యాయం చేశారు. నీకో దండమే రావే దండం. ఏ షోకులు ఎక్కువ అవుతున్నాయి గేసి దీనికి. షోకులు కాలు దగ్గర ఇట్టుకుంటుంది. రావే 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 రా. ఏంటి వాళ్ళు దూకేసింది పాపం గేసి. చుక్కల దగ్గరికి వెళ్దాం అనుకుంది కానీ చుక్కలు చూస్తుంది. ఏం చెప్తాం, ఏం చేయలేం. మార్చిందా? నువ్వు బాగా నువ్వు మా ఏం మాయ చేస్తున్నావు కానీ మాయ అన్నాను. మాయ చేస్తున్నాను అనుకున్నాను. అప్పుడే మాయ వచ్చింది ఏంటి? ఏ గైస్ మీరు ఆ ఫోటోలో చూసారా? అలా ఉంది ఏంటది? ఏమోలేండి. ఈ బేబీ ఇంటికి వచ్చిన ప్రతిసారి అన్నీ అపశకనాలే. ఒకటి మంచిది జరగలేదు. అన్నీ అటు రావడం, ఇదేమో ఇటు వెళ్ళిపోదాం. నీకు కథ చెప్పాలి ఏంటి? నీకు కథ చెప్పాలి మళ్ళీ నీకోటే. ఇప్పుడు ఇంచేసంటది రాబిట్ట. ఓ బాబోయ్ ఏం చేయలేం కదా. డబ్బులు ఇస్తారా అన్నప్పుడు కుదురుగా కూర్చుని చేయదు అదంతా. నీకు మళ్ళీ ప్లస్ కావాలి. ఏదో ప్లస్ తీసుకో బాబోయ్. ఇట్టుకో. ఇప్పుడు వెళ్తున్నా. ఇప్పుడైనా వెళ్ళిపోమంటావా? స్టోరీ కంటిన్యూ స్టోరీయా? బాబోయ్ ఏం చెప్తాం. డబ్బులు ఇస్తున్నప్పుడు ఏం చేయలేం. ఇప్పుడు ఇంచేసాను ర్యాబిట్. ఇది చదివి ఓపిక మనకు అసలు లేదు. వెళ్ళిపోదాం అయిపోయిందా? ఓకే గైస్ థ్యాంక్స్ ఏ బేబీ నీకు అన్నం. ఏంటి అగ్లిచ్చు? బాహుబలి గ్లిచ్ అంటారదండి. అంత పెద్దగా వచ్చింది. ఓకే మళ్ళీ పడుకోవాలా లేకపోతే మళ్ళీ కంటిన్యూషన్? పడుకుంటున్నాం గైస్. ఏంటి కాలింగ్ బెల్ కొడుతున్నారు ఏంటి? మన 4,000 ఆర్డర్ ఇట్టాం కదా, అది నచ్చిందని చెప్పి ఆర్డర్ ఇట్టాను. ఏంటి పడిపోతుంది ఏంటిది? నిలబడవా నువ్వు? ఇప్పుడు వచ్చింది. ఇది డైనింగ్ టేబుల్ ఇక్కడేనా? ఓకే గైస్ ఇక్కడేనా అనుకుంటాను. పడుకుందాం. ఓకే గైస్ నాకు మధ్యరాత్రి అయితే మెలకు వచ్చింది. ఎందుకో కానీ తినాలనిపిస్తుంది. తింటున్నాను అంతే. ఇక్కడ చూసినట్టయితే 4,000కే ఇక్కడ మనం బుక్ చేసాం. ఇది ఏంటిది? శాండ్విచ్ మేకర్ ఏమో దీని పేరు ఏదో ఉంది. టాస్ట్ అంట. మనకే గుర్తు రావట్లేదు అంతే. ఏదో చేస్తున్నాం మనం. బాబాయ్ గ్లిచ్. ఉల్లిపాయలు టమాటాలు ఏంటి దాని పేరేంటి ఏమో దాని పేరు ఏదో ఉంది. వింత అన్నీ కలిపేసి మింగేద్దాం అనుకుంటున్నాను. ఓకే పేలిందేంటి గ్యాస్? ఫీడ్మీయా? ఏం జరుగుతుందిరా? ఫీడ్మీ అంట. ఏమో ఫీడ్మీ అంది కాబట్టి లోపలికి వెళ్దాం. క్లూజ్ అవ్వదు కదా ఇది. నేను తేడా కొడుతున్నారు. తేడో అనుకున్నాను నేను. ముందే అనుకున్నాను నేను. ఇలాంటి నా లైఫ్లో కామన్ అనుకోకండి. ఫస్ట్ టైం జరుగుతుంది గైస్. నన్ను ఏమన్నా వీళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు అంటారా? ఆనర్లు గైస్. డబ్బులు ఇస్తానన్నప్పుడు రావాలి. నమ్మకం పెట్టాలి. ఎక్కడ ఉందా ఇది? ఇటే వెళ్ళాలి నాకే అర్థం కావట్లేదు. వింత డైరెక్షన్స్లో వెళ్ళిపోతున్నాను. ఎటు వెళ్తున్నానో నాకే తెలీదు. ఎట్టకేలకు వచ్చింది కదా తలుపు. ఏంటి ఇప్పుడు దాకా మనం ఉంది? దీన్ని లాక్డౌన్ చూపిస్తుంది ఏమోనండి. నువ్వు భలే ప్రత్యక్షం అవుతావరా బాలిక. ఓ బాలిక మంచిది కదా. చాలు ఇంకా చాలు మన. నువ్వు అనుకున్నావే తినడం వెళ్ళడం పండడం నీ బతికింతే. ఇంకా నువ్వు ఎందుకు పనికిరావు? బాబోయ్ ఊరే ఏమైందిరా ఇప్పుడు?
ఇప్పుడు ఏం చేయాలో నా మనసులో నాకేం తోచట్లేదు అసలు. బాబోయ్ ఇదేంటిది ఎలా కొట్టేసుకుంటుంది. ఎటేపు వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు. ఉండి ఇటేపు వెళ్దాం, ఎటేపు వెళ్ళాలి, ఎటేపు వెళ్ళాలి, ఎటేపు వెళ్ళాలి గైస్. ఎటేపు వెళ్ళాలి నాకే అర్థం కావట్లేదు. ఇందులో ఏమైనా ఉంటుందంటారా? బాబోయ్ లాక్డ్ అంట. నాకు కొడేస్తున్నాయి కేసి ఈ లాక్డే ఏంటిది ఓపెన్. ఊరే 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 గైస్ ఎమర్జెన్సీ అంట. ఏమో నాకే తెలియట్లేదు. ఏమో గైస్ బాబు ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. ఏంటి ఓకే దీన్ని కొట్టాలనుకుంటాను నాకు తెలిసి. ఓకే 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 పడుకుంది గైస్. నువ్వు ఎలాగా పండుకున్నావు అనుకో, నేను అలాగా జై జైకి ఎస్కేప్ అయిపోతాను. ఓకే నన్ను నేను ఎక్కడ ఉండాలా? నేను ఎక్కడ ఉన్నాను? ఈ ప్రిన్స్ అంటే తీసి అదే నన్ను అమాయకం చేసి ఆడుకుంటున్నారా మీరు? బాబాయ్ మీకు ఖర్చు పొడుగు పెడతాను సార్, మీరేం కంగారడకండి. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? వరుసగా మూడో షీప్ అని రాసాను కదా, షీప్ ఇచ్చేద్దాం దీనికి. కథ చెప్పాలంట ఎందుకు ఇప్పుడు. నేను ఉండే సిచ్యువేషన్ ఏంటి మీరు చెప్పే కథలేంటి? వదిలేంటి రా, దండం పెడతాను ప్లీజ్ రా. ఇదేమో నన్ను ఒక పక్క నుంచి మీరేమో ఏమైంది వీళ్ళందరూ లేసిరేటి? ఏమవుతుందిరా? ఏమవుతుందిరా? పైకి వెళ్ళిపోతున్నానేంట్రా? ఏమవుతుందిరా?